హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాల ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరికైనా జుట్టు ఎక్కువగా రాలిపోతుందా? అండ్ ఆఫ్టర్ డెలివరీ చాలామంది ఆడవాళ్ళకి జుట్టు అనేది ఊడిపోతుంది. అంతేకాకుండా చాలామంది స్కాల్ప్ పైన దెబ్బలు తగిలినా లేదంటే ఏదైనా కురుపులు పుట్టినా ఆ ప్లేస్లో జుట్టు అనేది మొలవకుండా ఉంటుంది. అటువంటి సమస్యలకు ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ హెయిర్ ఆయిల్ను తయారు చేయడానికి కోకోనట్ ఆయిల్తో పాటు 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. అవి ఏంటంటే, ఫస్ట్ వన్ బ్రింగరాజ్ లీవ్స్, వీటినే గుంటగలగరాకు అంటారండి. అండ్ సెకండ్ వన్ యాలోవెరా, కలబందను ఇంటి దగ్గరే చాలామంది పెంచుతూ ఉంటారు. అండ్ థర్డ్ వన్ నీమ్, ఈ వేపాకులు యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్గా పనిచేస్తాయి. మనం ఈ మూడింటిని మన ఇంటి దగ్గరే పెంచుకున్నట్లయితే ఎప్పటికప్పుడు ఈ ఆయిల్ని తయారు చేసుకోవటానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ ఆయిల్ తయారు చేసుకోవటానికి ఫస్ట్ మనం బ్రింగరాజ్ లీవ్స్ తీసుకోవాలి. దీన్ని గుంటగలగరాకు అని కూడా అంటారు. ఒకసారి ఈ మొక్కను చూసినట్లయితే వీటికి వైట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. వీటి వల్లనే వీటిని ఐడెంటిఫై చేయొచ్చు. నేను డిగ్రీ చదివేటప్పుడు మా క్లాస్మేట్ ఒక అమ్మాయికి తలకి దెబ్బ తగిలి ఆ ప్లేస్లో హెయిర్ రాకుండా ఉండేదండి. అది కొద్ది రోజుల తర్వాత అక్కడ హెయిర్ రావడం చూశాను. అప్పుడు తనని అడిగితే తను గుంటగలగరాకుని అప్లై చేయటం వల్ల ఇక్కడ హెయిర్ వస్తుంది అని తను చెప్పిందండి. అప్పటి నుంచి మేము ఈ మొక్కని మా ఇంట్లో పెంచుతున్నాము. 1 లీటర్ కోకోనట్ ఆయిల్కి ఈ పీస్ కలబంద అయితే సరిపోతుందండి. తర్వాత కొన్ని వేపాకులు తీసుకోవాలి. మా మేడ పైన అయితే మాకు ఈ వేపాకులు అనేవి చేతికందే హైట్లోనే ఉంటాయండి. మా పక్కనే వేప చెట్టు ఉంది. నెక్స్ట్ మనం ఈ కలబందాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ వేపాకులు అండ్ బ్రింగరాజ్ లీవ్స్ని బాగా వాటర్లో కడిగి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో 1 లీటర్ కోకోనట్ ఆయిల్ తీసుకొని వేడి చేయాలి. ఇవి మేము ఇంటి దగ్గరే తయారు చేసుకున్న ఆయిల్ అండి, అంటే కొబ్బరి ముక్కలను ఆడించి పెట్టుకున్నది. ఇవి కొంచెం వేడయిన తర్వాత ఈ లీవ్స్ అండ్ ఈ అలోవెరా పీసెస్ని కూడా అన్నింటినీ ఆ ఆయిల్లో వేసేయాలి. ఈ ఆయిల్ని లో ఫ్లేమ్లోనే బాగా మరిగించాలి. ఈ ఆయిల్ బాగా మరిగిన తర్వాత గ్రీన్ కలర్లోకి టర్న్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి వడకట్టుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ని డైలీ మనం కోకోనట్ ఆయిల్ ఎలా యూజ్ చేస్తామో అలానే స్కాల్ప్కి పట్టించి యూజ్ చేసినట్లయితే హెయిర్ గ్రోత్ సమస్య అనేది ఉండదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టండి.